ఒక చనిపోయిన వ్యక్తికి తన జీవితంలో ఎలాంటి కోపం, రోషం, పౌరుషం, జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉండనే ఉండదు. ఒక బ్రతికున్న వ్యక్తికి కోపం, రోషం, పౌరుషం, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, నన్ను నేను నిరూపించుకోవాలి, ఏదో ఒకటి ఈ ప్రపంచానికి చేసి చనిపోవాలనే బలమైన కాంక్ష, కోరిక ఉంటాయండి. ఒక చనిపోయిన వ్యక్తికి ఇవేం ఉండవు. ఎందుకు చనిపోయిన వ్యక్తికి అవేం ఉండవంటే వాడు చచ్చాడు, వాడిలో జీవం లేదు, వాడిలో చలనం లేదు కాబట్టి ఇవేమి వాడిలో ఉండవండి. ఈరోజు ఈ నా మాటలు వింటున్న వీళ్ళు అనేక మంది చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు కాబట్టే దేవుని కొరకు జీవించాలనే ఆశ, దేవుని కొరకు అనేకులను సంపాదించాలనే కోరిక, ఆత్మలు సంపాదించాలి, అనేకులను దేవుని వైపుకు ఆకర్షించాలనే వాంఛ మీలో లేకపోతుందంటే మీరు ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఎంతో మంది చనిపోయిన స్థితిలో ఉన్నారండి. మేము ఎలా చనిపోయామండి అని చెప్పేసి మీరు అంటారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపముల వలననో అపరాధముల వలననో మీరు చచ్చిన స్థితిలో ఉన్నారని చెప్పేసి. ఎంతమంది లేరు? వ్యసనముల వలన చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతమంది లేరు? దురాలోచన వల్ల, దుష్టాలోచన వల్ల, చెడు ఆలోచన వల్ల, దుష్టాభిప్రాయముల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతమంది లేరు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నిద్రిస్తున్న నీవు మృతుల్లో నుంచి లెమ్మో, యేసుక్రీస్తు ప్రభు నీ మీద ప్రకాశించుచున్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. బైబిల్ గ్రంథం చావుని నిద్రగా పేర్కొంది. ఈరోజు అనేక మంది ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నారు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నావా? అయితే లేచి దేవుని కొరకు నిలబడు, యేసుక్రీస్తు ప్రభు నీ మీద ప్రకాశించబోతున్నాడు. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగొచ్చింది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడండి. ఈ వెలుగు లోకంలో ప్రసరించాలని యేసుక్రీస్తు ప్రభు నీ మీద ప్రకాశించాలని ఆశిస్తూ ఉన్నాడండి. ఇంకెంతకాలం చచ్చిన స్థితిలో ఉంటావు? ఇంకెంతకాలం పడిపోయిన స్థితిలో ఉంటావు? ఇంకెంతకాలం ఉన్న స్థితిలోనే ఉంటావు? దేవుని కొరకు నిలబడు. సమయం లేదు మిత్రమా. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. లేచి దేవుని కొరకు నిలబడితే నిన్ను నిలబెట్టడానికి దేవుడు అత్యంత సంసిద్ధంగా ఉన్నాడు. గుర్తుంచుకో, లోకాన్ని ప్రకాశింపచేసిన వెలుగు నీ మీద ఉదయించింది. నీ ద్వారా ఈ లోకాన్ని ప్రకాశించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడన్న సంగతే మరవద్దు. రోజు నా మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నావా? సాతాను నీడలో జోగుచూ ఉన్నావా? లోకమనే మత్తులో మునిగిపోయి తేలుతూ ఉన్నావా? అయితే నిద్రిస్తున్న నువ్వు లేచి మేల్కో. యేసుక్రీస్తు ప్రభు నీ మీద ప్రకాశించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఒక ప్రకాశవంతంగా మార్చాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీ వెలుగుని లోకానికి చూపించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు మేల్కుంటే అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభుని ద్వారా జరిగించడానికి అత్యంత సంసిద్ధంగా ఉన్నాడండి.